వెల్కమ్ టు ఐ న్యూస్. నివాసితులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు అత్యంత అనుకూలమైన నగరాలను గుర్తించే లక్ష్యంతో ప్రతి ఏటా వరల్డ్స్ బెస్ట్ సిటీస్ లో ర్యాంకింగ్స్ రిలీజ్ అవుతాయి. ఈ 2025 రిపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది నగరాల నుంచి 270 నగరాలు ఎంపిక చేయబడి 34 వేర్వేరు అంశాలలో నిశితంగా విశ్లేషించబడ్డాయి. ఈ ఏడాది కూడా లండన్ వరుసగా 11వ సంవత్సరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు ఈ గ్లోబల్ పోటీలో భారత్ నుండి 3 ప్రముఖ నగరాలు టాప్ 100 ర్యాంక్స్ లో స్థానం సంపాదించి సత్తా చాటాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్థాయిలో నగరాల పనితీరును అంచనా వేయడానికి ఈ నివేదిక జీవన ప్రమాణాలు, ఆర్థిక శక్తి, సాంస్కృతిక ఆకర్షణ, పర్యావరణ నాణ్యత వంటి అనేక కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఈ సంవత్సరం కూడా యూరోప్, కొన్ని ఏషియా నగరాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గ్లోబల్ స్థాయిలో పర్యాటకులు, వ్యాపారవేత్తలు, నివాసులందరికీ ఆకర్షణీయంగా నిలిచిన నగరాల్లో లండన్ వరుసగా 11వ సంవత్సరం కూడా మొదటి స్థానంలో నిలిచి తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఈ లిస్ట్ లో న్యూయార్క్ 2వ ప్లేస్, ప్యారిస్ 3వ ప్లేస్ సంపాదించాయి. ఆ తర్వాత టోక్యో 4వ స్థానం, మాడ్రిడ్ 5వ స్థానం దక్కించుకున్నాయి. టాప్ 10 లో మిగిలిన నగరాలను పరిశీలిస్తే వరుసగా సింగపూర్, రోమ్ ఇటలీ, దుబాయ్ యుఏఈ, బెర్లిన్ జర్మనీ, బార్సిలోనా స్పెయిన్లు చోటు సంపాదించాయి. ఇక భారతీయ నగరాల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే గ్లోబల్ లెవెల్లో టాప్ 100 లిస్ట్ లో 3 నగరాలకు స్థానం లభించటం భారతీయ సత్తాను చాటింది. టెక్ ఇన్నోవేషన్, ఆర్థిక బలం, సాంస్కృతిక వైవిధ్యం వంటి అంశాలు మన నగరాల ర్యాంకులు మెరుగవడానికి ప్రధాన కారణాలు. ఈ లిస్ట్ లో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు భారతదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ పరంగా ఇది 29వ స్థానాన్ని దక్కించుకుంది. దీని తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానాన్ని సంపాదించుకోగా దేశ రాజధాని ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ నగరాలతో పోటీ పడుతూ టాప్ 100లో చోటు దక్కించుకున్న ఈ 3 భారతీయ నగరాలు 2025లో టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నాయి.